హాయ్ అండి, అందరికీ జై భీమ్. సో ఫ్రెండ్స్, ఈరోజైతే మదర్స్ డే. సో మదర్స్ డే సందర్భంగా అందరికైతే మదర్స్ డే శుభాకాంక్షలు అండి. శుభాకాంక్షలు మదర్స్ అందరికీ కూడా. అందులో మెయిన్గా మదర్ అంటే రమాబాయి తల్లి. ఆమె చేసిన త్యాగాలు కానీ తను చేసిన త్యాగం అనే కంటే తను చేసిన కడుపు తీపి, కడుపు కోత ఏమంటారో తెలీదు, మాటలు అయితే రావడం లేదు. సో తను అంతగానము బాధను అనుభవించి మన కోసం తన పిల్లల్ని కూడా త్యాగం చేసుకున్న తల్లి రమాబాయి. సో ముందుగా అందరి మదర్స్ కంటే, ఈవెన్ నా మదర్ కంటే కూడా ముందుగా రమాబాయి తల్లికి అయితే మదర్స్ డే శుభాకాంక్షలు. రమాబాయి తల్లి, మీ త్యాగాలను మేము ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేము. సో మీ త్యాగాలను మా మదిలో ఎప్పటికీ ఉంచుకుంటాము. సో అంబేద్కర్ తండ్రికి మీరు ఎంతగా సహాయపడ్డారో, మీరెంత బాధని దాచుకొని అంబేద్కర్కి, బాబాసాహెబ్కి మీరు ఎంతగా సహాయపడ్డారో, మీ ప్లేస్లో మేము ఉన్నా కానీ అంత త్యాగం చేయకపోవచ్చు, కానీ మీరు అంతకంటే గొప్ప త్యాగం చేశారు తల్లి. సో మిమ్మల్ని అయితే మేము మా మదిలో పదిలంగా ఉంచుకుంటాము. ఈ తుది శ్వాస ఉన్నంత వరకు మిమ్మల్ని అయితే మర్చిపోము తల్లి. అలాగే బాబాసాహెబ్ చేసిన త్యాగాలు కూడా మేము మర్చిపోము. మీరు మీ జీవితాలని సైతం మా కోసము త్యాగం చేశారు. సో మేము మీకు ఏమిచ్చినా కానీ మీ రుణం అయితే మేము తీర్చుకోలేము. సో లేడీస్కి అయితే చాలా అంటే చాలా మీరు అసలు చెప్పడానికి మాటలు రావట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే లేడీస్కి కూడా హక్కులు రావడానికి బాబాసాహెబ్ ఎంతో కృషి చేశారు. సో ఈరోజు మనము ఏదైనా జాబ్ చేసినా కానీ ఇప్పుడు నేను ఇలా మాట్లాడడానికి కూడా అవకాశము బాబాసాహెబ్ వల్ల దక్కింది. ఎందుకంటే అప్పట్లో ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఇంటికే పరిమితం, వంట చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇదే ఆడవాళ్ళ పని. సో అలాంటి మమ్మల్ని ఈరోజు లేడీస్ కానీ ఎవరైనా కానీ, ఈరోజు ప్రెగ్నెంట్ అయినా కానీ, టీచర్స్ కానీ, ఇట్లా లేడీస్ ఎవరైనా కానీ ప్రెగ్నెంట్ అయినా కానీ ఇంటికి జీతం నడిచొస్తుంది. నేను బాబుని తీసుకొచ్చేటప్పుడు టీచర్ తను ప్రెగ్నెంట్, నాకు జీతం ఇంటికి నడిచొస్తుంది అని గొప్పగా చెప్పుకుంటుంది. కానీ దేవుడి దయ వల్ల అంటుంది. కానీ అలా ఇంటికి నడిచి రావడానికి కారణమైన బాబాసాహెబ్ని మాత్రం తను గుర్తు చేసుకోలేదు. అక్కడ నాకు చాలా బాధ వేసింది. ఈరోజు మనము బాబాసాహెబ్ చేసిన త్యాగాల వల్ల మనము ఆయన వాళ్ళ పిల్లలను సైతము మన కోసము త్యాగం చేసి వాళ్ళ భవిష్యత్తుని మన కోసం తాకట్టు పెట్టారు ఫ్రెండ్స్. అలాంటి గొప్ప వాళ్ళని మనం మీరు మర్చిపోయి వాళ్ళు ఇచ్చిన ఫలాలు మాత్రం అనుభవిస్తున్నాం. ఇది మాత్రం చాలా అంటే చాలా వరకు తప్పు. మనము ఎవరింటికన్నా వెళ్ళి కనీసం నీళ్ళు తాగినా కానీ, ఫుడ్ తిన్నా కానీ ఆ విశ్వాసం అనేది మనం చనిపోయే వరకు ఉండాలి. గుర్తు చేసుకోవాలి. సపోజ్ సరే గుర్తు చేసుకోమనుకో, ఎప్పుడైనా వాళ్ళని చూసినప్పుడు మాత్రం గుర్తుకొస్తుంది కదా, తప్పకుండా గుర్తుకొస్తుంది. అది ఎలాంటి వాళ్ళకంటే మంచి మనసున్న వాళ్ళకి మాత్రమే గుర్తుకొస్తుంది. అయినా ఈ రోజులలో అవన్నీ ఎక్కడివి ఫ్రెండ్స్ కదా. నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఆయన చేసిన త్యాగాల వల్ల, ఆయన చేసిన జీవిత త్యాగం వల్ల మనం ఈరోజు ఇలా ఉన్నాము. అలాంటప్పుడు ఆయన ఇచ్చిన ఫలాలను మనం అనుభవించవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు చేసిన త్యాగాలను మనం గుర్తు చేయనప్పుడు, మనకు ఆయన వల్ల, రాజ్యాంగం వల్ల ఇది వచ్చింది మనకి అని అన్నప్పుడు ఎందుకు పొందాలి, ఎందుకు మనము ఎందుకు తీసుకోవాలి మనము? అక్కడ రిజర్వేషన్ ఉంది కాబట్టి మనకు వస్తున్నాయి కదా ఏదైనా, ప్రతిదీ. అది చిన్న వస్తువు కానీ ఫ్రెండ్స్, మనము చనిపోయే వరకు, మన తుది శ్వాస ఉండే వరకు మనకు ఎవరైనా సహాయం చేశారంటే అది గుర్తుంచుకోవాలి, తప్పకుండా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు చేసిన అంబేద్కర్ ఫ్రెండ్స్, మా బాబా అయితే అంబేద్కర్ అంటే అంబేద్కర్ అనొద్దు మమ్మీ, బాబాసాహెబ్ అనాలి అంటాడు. మాకు అంబేద్కర్ అని ఇలాగే అలవాటు అయిపోయింది. బాబాసాహెబ్ అనుడు అలవాటు చేసుకోవాలి. సో
బాబాసాహెబ్ చేసిన త్యాగాలు కానీ, రమాబాయి తల్లి చేసిన ఫుడ్ త్యాగాలు కానీ, తనకు తినడానికి ఫుడ్ కూడా సరిగ్గా లేకపోయేది. తను పిడకలు చేసి బాబాసాహెబ్కి డబ్బులు పంపేది. నాకు అంత ఎక్కువ నాలెడ్జ్ లేదు ఫ్రెండ్స్, మాట్లాడడానికి చూస్తున్నారు కదా ఎంత ఇబ్బంది పడుతున్నానో. సరిగా మాట్లాడడం కూడా రాదు, కాకపోతే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. వాళ్ళ గురించి నాకు అంతగా పెద్దగా తెలియదు, కాకపోతే కొంచెం తెలుసు. ఆ కొంచెంలోనే నేను ఎంతో మార్పు చెందిన. సో ఫ్రెండ్స్, మనం కూడా అందరం కూడా వాళ్ళ త్యాగాలను గుర్తుంచుకోవాలి. మనం వాళ్ళు ఇచ్చిన బాబాసాహెబ్ రిజర్వేషన్ ఇచ్చినవన్నీ పొందుతూ కూడా ఈరోజు మనము వేరే విధంగా చేస్తున్నాము. సో ఫ్రెండ్స్, అలాంటప్పుడు మీరు తీసుకోవద్దు. మీరు బాబాసాహెబ్ ఇచ్చిన హక్కులని, ఫలితాలను మీరు పొందొద్దు ఫ్రెండ్స్. నా మాటలు మిమ్మల్ని నొచ్చుకుంటే మన్నించండి, కాకపోతే అలా తీసుకోకండి. ఏదైనా సరే, వెహికల్స్ కానీ, ఈవెన్ వెహికల్స్ కానీ, ఏవైనా కానీ ఏవి ముట్టుకోకండి ఫ్రెండ్స్. అప్పుడు మీరు వేరే విధంగా ఆలోచించండి. నేను ఒప్పుకుంటా, కానీ ఆయన ఇచ్చిన ఫలితాలను పొందుతూ కూడా ఆయన మాకు ఇవ్వలేదు, మాకు ఈ ప్రాబ్లం లోపం ఉంది కాబట్టి మాకు వచ్చింది అని కొంతమంది అంటున్నారు. కానీ అది తప్పు. ఎందుకంటే నేను చూశాను కాబట్టి నాకు చాలా బాధేసింది ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా. మన వాళ్ళు కానీ, వేరే వాళ్ళు కానీ, మనం ఒకరిది ఉప్పు తింటున్నామంటే అది విశ్వాసం చూపించాలి మనము. బాబాసాహెబ్ కానీ, రమాబాయి తల్లి కానీ, తన కడుపు కోత ఎంత చూడండి ఫ్రెండ్స్. మన పిల్లలకు, మన పుట్టిన పిల్లలకు ఈవెన్ ఏమన్నా కొంచెం ఫీవర్ వచ్చినా కానీ, ఏమైనా కానీ మనం బాధపడుకుంటూ, అరే డబ్బులు లేకున్నా కానీ అప్పు చేసో ఏదైనా చేసి మనము మన పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్ళడం, అటు తీసుకెళ్ళడం, ఇటు తీసుకెళ్ళడం చేస్తాము. కానీ ఆయన తన 5 పిల్లలను, బిడ్డలను సైతం మన కోసం త్యాగం చేస్తే, కనీసం శవం మీద కప్పడానికి బట్ట లేకున్నా కానీ ఏడుచుకుంటూ ఉంటే బాబాసాహెబ్ రమాబాయి తల్లి తన చీర తెచ్చి కప్పింది. సో ఇలాంటివి వింటేనే ఏడుపు వస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళు అనుభవించారు, ఎంత పెయిన్ ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఏదో మీ లైకులు పొందాలనో, మీ సబ్స్క్రైబర్స్ చేసుకోవాలనో కాదు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా ఫ్రెండ్స్. నా తల్లికి కూడా నేను అంత విలువ ఇస్తానో ఇవ్వనో తెలియదు, కానీ నాకు రమాబాయి తల్లి, బాబాసాహెబ్ అంటే చాలా ఇష్టం. నేను బాబాసాహెబ్, రమాబాయి తల్లి అంటే మమ్మల్ని హేళన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మనకు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కానీ ఫ్రెండ్స్, మనం మాత్రం వాళ్ళ త్యాగాలను మాత్రం అస్సలు మరవద్దు ఫ్రెండ్స్. అలాంటప్పుడు మీరు ఒక పని చేయండి ఫ్రెండ్స్, రిజర్వేషన్ వల్ల ఏదైనా వస్తుంది చూడండి, అవి మాత్రం మీరు తీసుకోకండి, ముట్టకండి, వాటి జోలికే వెళ్ళకండి. ఎందుకంటే మనం వాళ్ళని గుర్తుంచుకోం కదా, వాళ్ళు మంచి చేసిన వాళ్ళని ఎవ్వరు ఈ రోజులలో గుర్తించరు. సో అందుకనేసి మనము కూడా ఏం చేద్దాం, మన సొంతంగా మీ డబ్బు పెట్టి మీరు కొనుక్కోండి. అప్పులు లక్షలు అవుతుంది ఒక వెహికల్ కొనాలంటే. అప్పుడు కదా మీరు ఆలోచిస్తారు. మీకు ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు అది మీ వరకు వస్తే కానీ మనకు తెలీదు. సో అలా కాకుండా ఇతరులకు జరిగితే కూడా మన వరకు వస్తుంది కదా అని ఆలోచించాలి. మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సో ఈరోజు బాబాసాహెబ్ లేకపోవచ్చు, కాకపోతే ఆయన ఇచ్చిన రాజ్యాంగం ద్వారా మనము ఇలా ఒక స్థాయిలో ఉన్నామంటే అది బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం వల్లనే. సో ఫ్రెండ్స్, మీరు మీ మనసు కొంట నొచ్చుకొని ఉంటే క్షమించండి, ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే కూడా క్షమించండి. సో ఫ్రెండ్స్, మరొకసారి అందరికైతే మదర్స్ డే శుభాకాంక్షలు. అలాగే నా తల్లి అయిన రమాబాయి తల్లికి కూడా హ్యాపీ మదర్స్ డే తల్లి. మీరు ఎక్కడున్నా కానీ మీ ఆశీర్వాదం అయితే మాకు ఉండాలి, మేము అదే కోరుకుంటున్నాం. మాకు ఏమున్నా లేకున్నా కానీ మిమ్మల్ని అయితే మరవం తల్లి. బాబాసాహెబ్, అలాగే రమాబాయి తల్లి, జ్యోతిబా పులే, సావిత్రిబాయి పులే, వీళ్ళనైతే మేము, అలాగే సాహు మహారాజు, పెరియారు, నారాయణ గురువు, మహనీయులను ఎవరిని మేమైతే మర్చిపోము. అలాగే మా బాబుకి కూడా మేము చెప్తూ ఉంటాము. ఓకేనా ఫ్రెండ్స్, మా బాబాయ్ అయితే ఇప్పుడు పడుకున్నాడు. మా బాబాయ్ అయితే పడుకొని ఉన్నాడు ఫ్రెండ్స్. టైం అయితే 9:30 అవుతుంది. సడన్గా గుర్తుకొచ్చింది ఫ్రెండ్స్, ఈరోజు మదర్స్ డే కదా అని. అంటే ఈవినింగ్ టైంలో మా వదిన వచ్చింది, మార్కెట్కి వెళ్ళింది. సో తను వచ్చింది హ్యాపీ మదర్స్ డే అక్క అని చెప్పింది. అవునా వదిన, ఈరోజు మదర్స్ డే అనుకున్నా, ఒక వీడియో చేయాలి రమాబాయి తల్లి కోసం అనేసి అనిపించింది. సో నాకు వీలు కాలేదు డేలో చేద్దామంటే, ఈవినింగ్ చేద్దాం, ఆ వదిన వాళ్ళు వెళ్ళాక చేద్దాం అనుకున్నా, కానీ నాకు పనులు ఉండడం వల్ల నేను చేయలేకపోయాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నైట్ అయింది.
ఈ చీకట్లో ఎట్లాగైనా ఒక వీడియో అన్న తల్లి కోసం చేయాలనేసి చేస్తున్నా. సో ఫ్రెండ్స్, జై భీమ్, జై ఇన్సాన్. మనము వాళ్ళ ఫలితాలని పొందుతున్నాం కాబట్టి రిజర్వేషన్ ద్వారా మనము వాళ్ళని గుర్తుంచుకోవాలి. మన ప్రాణం ఉన్నంత వరకు మనం ఒకటి పొందామంటే అది ఒకరు ఉప్పు తింటున్నామంటే అది చాలా విశ్వాసంగా ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? జై భీమ్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే కామెంట్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. నేనేమైనా తప్పుగా మాట్లాడితే మళ్ళీ చెప్తున్నా, దయచేసి క్షమించండి. కానీ నేను ఈ వీడియోలో ఏ ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదు. అన్నీ నిజమే చెప్పిన. నిజాలు చెప్తే ఎవరు కూడా ఒప్పుకోరు కదా. సో అందుకనేసి అయితే దయచేసి మళ్ళీ ఒకసారి ఎవరైనా మనోభావాలు ఉంటాయి కదా, వాళ్ళకు ఏమైనా మనోభావాలు దెబ్బతింటే క్షమించండి. నా తల్లి తర్వాత నాకు తండ్రి లేడు ఫ్రెండ్స్. నా తల్లి తర్వాత తల్లిదండ్రులు అంటే బాబాసాహెబ్ రమాబాయి తల్లి, అలాగే సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే, వీళ్ళే మా గురువులు. సో జై భీమ్ ఫ్రెండ్స్, జై ఇన్సాన్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై భీమ్. బాయ్. అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్. మరొకసారి అయితే రమాబాయి తల్లికి హ్యాపీ మదర్స్ డే. రమాబాయి తల్లి, మీరు ఎక్కడున్నా కానీ మీ ఆశీర్వాదాలు మా మీద ఉంటే చాలు తల్లి, మాకు ఇంకేం అక్కర్లేదు. మేము ఎలా ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా మిమ్మల్ని మాత్రం మర్చిపోము తల్లి. జై భీమ్.